రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మాకేం సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసుతో అని మీరు భావిస్తే, ఎందుకంటే మీరు కేసులు క్లోజ్ చేశారు నాకు తెలుసు మీకు. ఎందుకంటే కేంద్రంలో పైసలు పుట్టినాయి కాబట్టి, మంత్రి ద్వారా పైసలు పుట్టినాయి కాబట్టి అక్కడ కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది. పాపం ముఖ్యమంత్రి గారికి ఆయన బాధితులు కాబట్టి ఆయన ఈ విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలన్నా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఢిల్లీ నుంచి ఏదేస్తా నడుస్తుంది, ఢిల్లీ పోయి పైసలు ఇస్తే ఏదంటే నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు తెలుసా ఇది, నేను తెలియదు అనుకుంటున్నాను. ఇది సఫర్ అయింది ఆయన, నేనే సఫర్ అయింది. ఇలా సిగ్గులేని కేసీఆర్ భార్యాభర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టే. ఏ మనిషి చిచి ఆ బతికేందో అర్థం. ఒక్క కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల కుటుంబం వల్ల ఇంత నాశనం అయితే దాన్ని అడ్డుకొని దాని నుంచి ప్రజలను కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి కేసీఆర్ తో దోస్తాన్ చేసి, కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన్ చేసి వాళ్ళకే వత్తాసు వాళ్ళకి మళ్ళీ అదే పందాన్ని కొనసాగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బతుకుతారు, ఇవాళ ఏ విధంగా స్వేచ్ఛగా బతుకుతారు? అంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటే, ఇప్పుడు కూడా ఇంకా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా మంది అధికారులు ఫోన్ మాట్లాడలేరు. మేము ఫోన్ చేసి సార్ ఫేస్ టైం సార్ అంటున్నారు, సార్ వాట్సాప్ కాల్ చేసి సార్ అంటున్నారు. ఇప్పుడు పక్కన కడిగేస్తున్నారు అంటే ఇంకా నడుస్తుంది. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ట్యాపింగ్ చేస్తారు, మరి ఎంతమంది మంత్రులు ట్యాపింగ్ చేస్తారు ఫోన్? కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ తో మీకు సంబంధాలు ఉన్నట్టే. మీరు ఈ కుమ్మక్కు పాలిటిక్స్ చేస్తే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని సమర్థించరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంది, దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, పేద ప్రజల గురించి ఆలోచించేది ఎవరు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఎవరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నారు, అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేది భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు. పైసలు ఇచ్చేది ఆయనే, ఇక టికెట్ ఇప్పారా? ఓన్లీ కర్మేర్ కాదు, విచారణ చెప్తే ఇతర ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థులు కూడా పైసలు ఇచ్చేది బయటపడుతుంది. ఓన్లీ కర్మేర్ కూడా కాదు, ఇంకా కర్మేర్తో పాటు ఇతర ప్రాంతాలు కూడా. కరీంనగర్ నేను కాబట్టి తెలుసుకుంటే బయటపడ్డా. ఇంకెన్ని నడుస్తున్నాయో తెలంగాణలో ఈ మంత్రి ద్వారా కానీ, ఈ మంత్రికి ఇంకొక గ్యాంగ్ ఉందా? తెలుసు, మీకు కూడా తెలుసు. క్లారిటీ వచ్చేసింది, క్లారిటీ వచ్చింది, వాళ్ళకి తెలుసుకోవడం. సార్ ఒక మంత్రి ఉన్నాడు, ఒక మంత్రి కూడా మంత్రి గ్యాంగ్ అది విచారిస్తే బయటపడుతుంది. అదిగా సిబిఐకి ఏమంటున్నాం కదా, ఎవరు విచారిస్తే బయటపడుతుంది కదా. అన్ని నేను చూపెట్టాక వాళ్ళకి ఇంకా ఏ గవర్నమెంట్? అందుకే సిబిఐకి ఏమంటున్నా నేను. బయట ఆధార్ సిబిఐ మొత్తం ఆధార్ సేకరిస్తుంది కదా. నువ్వు సిబిఐకి ఇస్తే నేను కూడా ఆధార్ సిబిఐకి ఇస్తా. కానీ ఈయన కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీ లేడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు, జైన్ కాలే, నాకు సపోర్ట్ చేసింది ఆయన. ఈయన పిఆర్బీ పోటీ చేసిండు, ఈయన టీఆర్ఎస్ పోటీ చేసిండు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇంటింటి తిరుగుతుంటే రాహుల్ గారు అంటే ఊగా కేసీఆర్ రాహుల్ అంటారు కదా, అందుకే మళ్ళీ అంటారు. ఇంటింటి తిరుగుతుంటే మీ అభ్యర్థి ఎవరు అంటే మాకు చదివిస్తారంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్లో ఓటు చేస్తారనా? మీ అభ్యర్థి ఎవరైనా ఉద్యమాలు చేసిండా? ఆర్టీసీ కార్మికులకు కొట్లాడిండా? రైతు ఉద్యమాలు చేసిండా? 317 పెట్టే కొట్లాడిండా? 43 సంవత్సరాలు కొట్లాడిండా? ఎవరైనా కొట్లాడి నువ్వు జైలుకి పోయిండా? ఏమైనా కేసులు అయినాయా? ఇప్పుడు జెండా పట్టుకున్నాడా? ఏం లేదు. ఏమని చెప్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? అందుకే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు, బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.